ఒక కోడిపుంజు మరియు గాడిద స్నేహంగా ఉండేవి. తీరిక వేళల్లో అవి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి. ఆ రోజు కూడా ఎప్పటిలాగే మిట్ట మధ్యాహ్నం వేళ చెట్టు దగ్గరకు చేరి ఆ మాట ఈ మాట చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక సింహం అటువైపు వచ్చింది. గాడిద వెనుక వైపు నుంచి రావడం వల్ల గాడిద సింహాన్ని చూడలేదు, కానీ కోడి చూసింది. ఇక వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టు కొమ్మ పైకి ఎగిరింది. విచిత్రంగా వినపడ్డ కోడి అరుపు వినగానే సింహం ఉలిక్కి పడింది. సింహం కోడి పుంజును చూడలేదు. అమ్మో, మిట్ట మధ్యాహ్నం చెట్ల కింద పిశాచాలు జుట్టు విరబోసుకుని కూర్చుంటాయట, ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్ అనుకుంటూ సింహం వెనక్కి పరిగెత్తసాగింది. సింహం పరిగెత్తిన శబ్దం విని గాడిద తిరిగి చూసింది. పరిగెడుతున్న సింహం కనిపించింది. అది తనని చూసే భయపడి పారిపోతోంది అనుకుంది. అంతే, ఇక మరుక్షణం గాడిద గట్టిగా అరుస్తూ, ఒరేయ్ ఆగరా, ఎక్కడికి పారిపోతున్నావు? నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది అంటూ వెంబడించింది. ఇదంతా చెట్టుపై నుంచి కోడి చూస్తోంది. తన అరుపులకు సింహం భయపడి ఉంటుందని గ్రహించింది కోడిపుంజు. గాడిదతో ఇలా అంది, మిత్రమా వెళ్ళకు, వెనక్కిరా అంటూ కేకలు పెట్టింది. గాడిద కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు. అలాగే కాస్త దూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళాక సింహం పరిగెత్తడం ఆపి వెనుకకు తిరిగి తన వెంటే వస్తున్న గాడిదను చూసింది. గాడిద తన దగ్గరకు రాగానే సింహం దాని మూతి మీద తన పంజాతో ఒక్కటిచ్చింది. దాంతో గాడిద కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.